కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ముసురు కంటిన్యూ అవుతోంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు ప్రస్తుతం ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. జిల్లాలో భారీ వర్షాలుంటాయని ఇటీవల వాతావరణ శాఖ హెచ్చరించినా ఎక్కడా పెద్ద వర్షాలైతే పడడం లేదు. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్లు మళ్లీ హెచ్చరికలు జారీ చేశారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు, వరదలు, ముసురు, రైన్ అలర్ట్పై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వాతావరణ శాఖ ఒకటి చెప్తే కరీంనగర్ జిల్లాలో వరుణుడు మరో రకంగా స్పందిస్తున్నాడు. నిన్న మొన్న భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని కూడా రెడ్ అలర్ట్ ఇచ్చింది. కానీ నిన్న మొన్న ఎండగాసి గెరువిచ్చిన వాతావరణం ఈరోజు ఎలాంటి అలర్ట్ లేకుండానే తెల్లవారుజాము నుంచి చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఆకాశం మేఘావృతమై కొద్దిసేపటి క్రితమే తెరిపినిచ్చింది. చూడొచ్చు, మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ దగ్గర ఉన్న పరిస్థితి చూడొచ్చు. మొత్తం రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారినాయి. కాకపోతే ఇంకా ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది. జగిత్యాల జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల చిరుజల్లులతో కూడిన వర్షం, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల కురిశాయి. జగిత్యాల పట్టణంలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు ఇబ్రహీంపట్నం మండలంలో యామాపూరు, కొండాపూర్ మధ్య భారీ వర్షానికి అక్కడ మొత్తం నీళ్ళన్నీ కూడా తాత్కాలిక రోడ్డు మీదుగా ప్రవహిస్తున్నాయి. దీంతో పోలీసులు అక్కడ రాకపోకలు నిలిపివేశారు. ఎక్కడైతే చెరువులు నిండినాయో మొన్న 13 తారీఖు కంటే ముందు ఒక 2-3 రోజులు వర్షాలు పడ్డప్పుడు చెరువులు నిండి మత్తడి దొక్కుతున్న ప్రదేశాలున్నాయో అక్కడ లో లెవెల్ వంతెన దగ్గర ఇప్పటికీ నీరు ప్రవహిస్తుంది. ఉదాహరణకి మనకు గన్నేరువరం మండలంలో తీసుకుంటే అటు రెండు వైపులా కూడా ఊరికి 2 వైపులా కూడా మనకు ఇంకా మత్తడి దూకుతూ ఉంది. మొన్న మనం ఒక సంఘటన చూసినాం. పెళ్లి కొడుకు కూడా వరద తాకిడికి మత్తడి అవతలే ఆగిపోయి తర్వాత 4 గంటల ఆలస్యంగా పెళ్లి చేసుకున్న ఘటన చూసాం. ఇప్పటికీ అక్కడ కొంత వరద నీరు అక్కడ ప్రవహిస్తూ ఉంది. నిజానికి భారీ వర్షాలు కురిస్తే ఆగస్టులో కురిసే భారీ వర్షాలు కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు మంచి జలకళ వస్తాయని ఆశపడ్డారు. కానీ ఒక్కసారిగా వర్షం మళ్ళీ వెనుకకు తగ్గుముఖం పట్టింది. కాకపోతే ఇవాళ కొంత వర్షం కురిసినప్పుడు కూడా మళ్ళీ తెరిపినిచ్చింది. ఇది భారీ వర్ష రూపం తీసుకున్నా లేకుంటే ముసురు లాంటి వర్షాలు కంటిన్యూగా 1-2 రోజులు పడ్డా కానీ మంచి నీరు ప్రాజెక్టులోకి చేరే అవకాశం ఉంది. లోయర్ మానే డ్యాంలో గత 3 రోజుల క్రితము ఒక 1 TMC నీరు మాత్రం కొత్త నీరు వచ్చి చేరింది. ప్రజెంట్ అక్కడ 7.2 TMCల నీరు ఉంది. మొత్తం ప్రాజెక్టులో 24 TMCలకు 7 TMCలు ఉంది. అంటే 3వ వంతు నీళ్ళు కూడా ప్రాజెక్టులో లేవు. కాకపోతే మంచి వర్షాలు పడితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. కొంత చెరువులకు మాత్రం మేలు చేసే వానలు పడ్డాయని చెప్పొచ్చు. అదేవిధంగా భూగర్భ జలాలు పెరిగేలాగా కొంత వర్షపాతం నమోదైంది. పత్తి పంటకు మేలు చేసే వర్షాలు పడ్డాయని చెప్పుకోవచ్చు. కాకపోతే వరి పొలాలకు కావచ్చు, తర్వాత మిగతా నీటి ఆధారిత పంటలకు కావచ్చు మంచి నీరు దొరకాలంటే ఇంకింత భారీ వర్షాలు కురవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కరీంనగర్ జిల్లా వాతావరణం మనకు జూన్ కంటే ముందే ఇక్కడ ఋతుపవనాలు ఎంటర్ అయినాయి. నైరుతి ఋతుపవనాలు జూన్ కంటే ముందే ఎంటర్ అయినాయి. మే చివరి వారంలోనే మంచి వర్షాలు పడి అందరూ పత్తి విత్తనాలు వేసేసుకున్నారు. మే తర్వాత ఒక్కసారిగా వర్షాలు దూరం అయిపోయినాయి. దీంతో మొలిసిన పత్తి గింజలు మధ్యలోనే మాడిపోవడం, మళ్ళీ 2 సార్లు విత్తనాలు పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత కొంత ముసురువానలతో పాటు పత్తికి ఆరుతడి పంటలకు అనుకూలమైన వర్షాలు పడడంతో పత్తి మాత్రం ఏపుగా ఎదుగుతుంది. కాకపోతే ఇంకా వరి పొలాలకు, ఇతర పంటలకు మంచి వర్షాలు కురవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆకాశం మేఘావృతమై ఉండి అప్పుడప్పుడు చిరుజల్లు పడుతూ ఉన్నాయి. ఇటు జమ్మికుంట, హుజరాబాదు, శంకరపట్నం మండలాల్లో కూడా ఉదయం పూట కొంత తేలికపాటి వర్షం పడింది. ఆ వర్షానికి అనుగుణంగా ఇవి కంటిన్యూగా అయ్యి వర్షాలు పెద్ద ఎత్తున కురిస్తే మంచి లాభం జరుగుతుందని చెప్పి రైతులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.